హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆగండి ఒక్క నిమిషం, మీతో ఒక్క మాట. అసలు ప్రేమలో ఉన్న మజిలీ ప్రేమించిన వాళ్ళకి, ప్రేమలో ఉన్న వాళ్ళకే కాకుండా పెళ్లి ప్రేమించుకునే వాళ్ళకి కూడా తెలుస్తుందంట. నిజమేనంటారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హలో, ఇదెక్కడ న్యాయం అండి బాబు. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నచ్చితే చిన్న లైక్ చేసి ముందుకెళ్ళండి. ఈ రోజు కదా ప్రేమ మజిలీ. ప్రియా ఒక అడుగు వెనక్కి వేసింది. ఆమె మనసు వేగంగా కొట్టుకుంటూ ఉంది. తరుణ్, దయచేసి మనం ఇలా తొందరపడకూడదు. వివాహం కాకుండా ఇదంతా తప్పు. ఇలాంటివి ఆలోచించడమే అసలు సరైన నిర్ణయం కాదు. అసలు నువ్వేంటి ఇలాంటి తింగిన ఆలోచనలు చేస్తున్నావు అని ప్రియ అనేసరికి తరుణ్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి తనను ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా తల తిప్పేసింది ప్రియ. ఆమె అలా మొహం తిప్పేసరికి తరుణ్ మొహం నిరాశతో కఠినంగా మారింది. ఎందుకు నువ్వు ఎప్పుడు వెనుకడుగు వేస్తావు? నాపై నమ్మకం లేదా? నువ్వు లేనిదే నేను బ్రతకలేను ప్రియా. నువ్వు నా జీవితంలో కావాలి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. మా అమ్మ నాన్న తర్వాత నువ్వంటేనే నాకు చాలా ఇష్టం అని గుండె ముక్కలయ్యేలా తనకి వినిపించాడు తరుణ్. ఇద్దరు హాల్లో అడుగుల శబ్దం విన్నారు. అవి ఎవరి అడుగులో తెలియలేదు. ప్రియకు చాలా భయమేసింది. ఆమె భయంతో తలుపు వైపు పరిగెత్తింది. ఎవరో వచ్చినట్టు అనిపించింది వాళ్ళకి. ఎవరో వచ్చినట్టున్నారు, నేను వెళ్ళాలి అని ప్రియ దడదడగా తలుపు వైపు చూసింది. తరుణ్ అక్కడే మౌనంగా నిల్చుండిపోయాడు. ఆమెకు ఎలాగోలా బయటకు వెళ్లిపోయింది. అతనికి ఆమె బయటకు వెళ్లిన తలుపు శబ్దం వినపడింది. తరుణ్ తన చేతుల్ని గట్టిగా ముడుచుకుని, ప్రియా నా సొంతం అనుకున్నప్పుడల్లా కూడా ఏదో ఇలాంటి మిస్అండర్స్టాండింగ్ జరుగుతూనే ఉంది. నేను చేసేనా తననే పెళ్లి చేసుకోవాలి, తనే నాకు కావాలి అని అతను తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు. చివరికి ఇంటికి చేరుకున్నాడు తరుణ్. ప్రియ కూడా ఇంటికి చేరుకుంది. ప్రియ తన ఇంటికి చేరుకుని మౌనంగా లోపలికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్తూ తన అమ్మ కళ్ళు తనపై పడకుండా చూసుకోవాలనుకుంది. కానీ అప్పటికే కిచెన్లో కూరగాయలు కోస్తున్న తల్లి లక్ష్మి ప్రియని గమనించింది. ఏంటి ప్రియ, ఇంత ఆలస్యమైంది, ఏమైందే అని లక్ష్మి అనుమానంగా అడిగింది ప్రియని. ఇంతలో ప్రియ ఎక్స్ట్రా క్లాస్ ఉందమ్మా, అందుకే లేట్ అయింది అని అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిందే గాని ప్రియ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తల్లి ఇంకేమైనా ఆరాలు తీస్తుందేమోనని ఆమెకి చాలా భయమేసి గుండె దడదడలాడిపోయింది ప్రియకి. లక్ష్మి ఏదో అనుమానంగా అనిపించినా తన కళ్ళు నెమ్మదిగా ఎగరేసింది. మళ్ళీ ఆ విషయంపై ఆరాటం మటుకు చూపించలేదెందుకు. ప్రియా, మీ నాన్నగారికి నువ్వు ఆలస్యంగా వస్తే చాలా కోపం వస్తుంది. మామూలుగానే నిన్ను కాలేజీకి పంపించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. నేనే ఆడపిల్ల చదువుకోవాలి, తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని ఏదో రకంగా ఒప్పించి నిన్ను కాలేజీకి పంపిస్తున్నాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రియ తల్లి ప్రియకి చెప్పింది. గుర్తుపెట్టుకో, కాలేజీ ముగిసిన వెంటనే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ప్రియా అని తల్లి చెప్పేపాటికి ప్రియ తన గదిలోనికి వెళ్ళి వాళ్ళమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చేపాటికి తన గుండెల్లో కుదిపేసినట్లయింది. ఆమెకి కన్నీళ్లు రాకుండా నిలుపుకుంటూ వంటగదిలోనికి వెళ్ళింది ప్రియ. చేతులు వణికాయి. తరుణ్ కాకుండా వేరొకరిని తన భర్తగా ఊహించుకోవడానికి ఆమెకి ఏమాత్రం ధైర్యం చాలలేదు. కాసేపు ఆలోచించాక పడుకోవడానికి బెడ్రూమ్కి వెళ్ళింది. అయినా కూడా తనకి తన తల్లి మాటలే గుర్తొస్తున్నాయి. నిద్ర పట్టలేదు. టెర్రస్ పైకి వెళ్ళింది. అక్కడ ఆమెకు ప్రశాంతత దొరికేది ఆ ఇంట్లో టెర్రస్ మాత్రమే. టెర్రస్ మీద దగ్గరికి వెళ్ళి తరుణ్కి కాల్ చేసింది ప్రియ. కాలేజీ అయిపోగానే అమ్మ నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తారంట అని ఏడుస్తూ తరుణ్కి చెప్పింది. ఆ మాటలు విన్న తరుణ్, మనం ఆలస్యం చేయకూడదు. మీ అమ్మ వాళ్ళు మన ప్రేమను ఏమాత్రం ఒప్పుకోరు. అయితే నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడొచ్చు కదా, కన్విన్స్ అవుతారేమో తరుణ్. నీ గురించి నువ్వు వివరాలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అంటుంది ప్రియ.
నొసలు ముడివేసి చిన్న ఆశతో అడిగింది. నీకు తెలుసు వాళ్ళు ఒప్పుకోరని. నేను ధనవంతుని కాదు, నాకు పెద్ద ఉద్యోగమూ లేదు, అంత పరపతి లేదు. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారనుకుంటున్నావు ప్రియా? నేను వచ్చి మాట్లాడితే నీకేమైనా మైండ్ పనిచేస్తుందా అనేసరికి ప్రియా చిన్నబుచ్చుకుంది. మీ అమ్మా నాన్న నన్ను తిరస్కరిస్తారు. మనకు ఒకటే ఒక పరిష్కారం ఉంది, పారిపోయి పెళ్లి చేసుకుంటాం. ఆ తరుణ్ మాటలు విన్న ప్రియా గుండె వేగంగా కొట్టుకుంది. పారిపోవడమా? పారిపోవడం లాంటివి వద్దు బాబోయ్, చాలా సినిమాల్లోనే చూశాను ఇలాంటివి. పారిపోవడం అది ఇది వద్దు బాబోయ్, ఎలాగోలా పేరెంట్స్ నొప్పించుకుని పెళ్లి చేసుకుందాం, సరేనా తరుణ్ అని ప్రియా అనేసరికి తరుణ్ నిరుత్సాహంగా ఓకే ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక అక్కడ ప్రియా, ఇక్కడ తరుణ్ తమ పెళ్లి గురించి పేరెంట్స్ని ఎలా ఒప్పించాలా అంటూ ఆలోచిస్తూ కలలు కంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి. మీకు పార్ట్ 2 వినాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, కామెంట్స్ లో చెప్పండి. అసలు పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు పేరెంట్స్ ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారా? ఒప్పిస్తే ఎలా ఒప్పించుకుంటారు? లేదా ఆ ప్రేమకు అక్కడితో ఫుల్ స్టాప్ పెడతారా? తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ యూ.